Hey babes, welcome back to my channel and please do subscribe. And this video is all about Ganesh Chaturthi matlab లాస్ట్ డే ఆఫ్ హోమం డే అండ్ విసర్జన్ రెండు మీకు క్యాప్చర్ చేసి చూపించేస్తున్నా. కాజ్ టైం లేదు, ఆ రోజు వర్షం కూడా పడ్డది. అండ్ ఎలా జరుపుకున్నామో మీరు చూసేయండి ఈ లాగ్లో. అండ్ బై ద వే నేను డే 1 నుంచి డే 10th వరకు ప్రతి పూజలు ప్రతిదీ లాగ్ నేను పోస్ట్ చేశాను, మిమ్మల్ని చూపించాను అనుకుంటున్నా. అండ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అండ్ ఈ హోమం ఎలా జరిగిందో చూసేయండి. ఓకే, सूर्यात्मने यो पवन्भि आयतन भवति नारायण भगवति रुद्राय यो पवन्भि आयतन कामेशकुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति स्वराज्यं 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 वैराज्यं परमेश्वराज्यं महाराज्यं महापक्षं समस्त पर्याणं ईशान सर्वभूतानां श्लोकं परिविष्ट परमग्रहणं अविष्टकाम विश्वदेवత కడుపులో ఉండిపోయిన కుక్షి అంటున్నంత అంటే పూర్వకాలంలో గజాజులు మదపటి ఏనుగు మనము ఆవును తలుచుకుంటున్నాం, సింహాన్ని తలుచుకుంటున్నాం, పులిని తలుచుకుంటున్నాం, కానీ ఏనుగుని తలుచుకోకుంటున్నాం ఎప్పుడు కూడా. కానీ అప్పుడు ఆ ఏనుగునిది, అయ్యా పరమశివ నీకు ఒక వరం కోరుకుంటున్నాను, నన్ను ఎవరు కూడా తలుచుకోకుంటున్నారు. చూడండి, ఆవును పాలు చేస్తున్నాం, గోమాత అనుకుంటాం, సాధు చెప్తాం, గేదె కూడా పాలిస్తుంది, ఆ గేదె మనం తలుచుకోం. అలాగే సింహం ఉంది, అమ్మవారు వాహనం తలుచుకుంటున్నాం, కానీ ఏనుగుని తలుచుకుంటాం. కానీ ఈ సింహం ఆ ఏనుగు అనేది పరమశివుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఏం వరం కావాలో నాకు ఏమిటో ప్రసాదించు, కానీ నన్ను ఎవరు తలుచుకోకుంటున్నాను, కానీ ఈ విధంగా నన్ను తలుచుకున్నట్టు చేద్దాడంటే అప్పుడు నీకేం కావాలో కోరుకున్నాను. నాయన నాకేమొద్దు, అన్ని చూశాను. ఏనుగు ప్రతి ఒక్కటి కూడా ఏనుగు లాంటి బలం ఉన్నది నీకు అంటారు, ఏనుగంత బియ్యం రాసి అంటారు, ఏనుగంత ధాన్యం రాసారు. అలాగని అన్ని అవతారాలు నేను చూశాను, కానీ నీవు మాత్రం నాకు కావాలి అన్నది. ఎవరు? ఏనుగు. పరమశివ నీవే నాకు కావాలి, మరి నాకు ఏమిటి వచ్చింది. అప్పుడు మాట మార్చుకుంటా ఆ పరమశివుడు ఆ గజాసుని పొట్టలో దూరిపోయాడు, పొట్టలో ఉండిపోయాడు. ఉండిపోనున్న అప్పుడు శివుడు లేక ముల్లోకమంతో తల్లడిల్లిపోతుంది. పరమశివుడు లేదని ఆ ఊర్లో ఉన్న ఇప్పుడు ఒక పిల్లలు లేదని మనం అందరం ఆందోళన లేదు. అలాగా దేవతలందరూ కూడా పరమశివుడు లేదని ఆ ముల్లోకమంతో తల్లడిల్లిపోతుంది. గజాసుడి దగ్గర ఉన్నాడనేసి దేవతలు ఎవరికీ తెలియదు, కానీ బ్రహ్మ విష్ణు వాళ్ళిద్దరికీ తెలుసు. అమ్మో ఫలానా దగ్గర ఆ గజాసుడి నాయనలారా ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చాడు. భాద్రపద అంటే ఈ రోజు ఇచ్చాడు. భాద్రపద చతుర్దశి నాడు అంటే పౌర్ణమికి ముందు వచ్చేది చతుర్దశి తిథి. ఆ భాద్రపద చతుర్దశి నాడు నీకు గణపతికి విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్పాడు. అది చెప్పగా అప్పుడు సర్వదేవతలందరూ కూడా వినాయకుడు వస్తున్నాడని ఆ కైలాసములో ఉన్న దేవతలందరూ కూడాను తమ పండగ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడాను గరికతో ఆ గణపతికి ఆది పూజ రైతుడైన నాయనా తండ్రి నా ఇంటికి ఒక్కసారి వచ్చి ఆరగించు అని ప్రతి ఒక్కరు కూడా పరమశివుడి దగ్గర చెప్పారు జరిగినంత. అయ్యా ఏమిటి పరిష్కారం అని చెప్పేసరికి అప్పుడు పరమశివుడు, అయ్యా ఇదే విధంగా పూర్వం కూడా శ్రీకృష్ణ काढली काढली 8-10 काढी सरली
ఆకలితో వస్తుంది. ఈరోజు ఎంత తింటారు అంత తినండి, రేపు నుంచి ఎవరు ఇవ్వరు, మనం తిన్నాం. అది కూడా ఇన్ని వేరే ఎట్లా ఎవరు ఇవ్వరు. ভাই নিও বগো নিও। अंगूर का जितना तो सौ कर మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసుంటే నేను 70% పూజలు చేశాను అండ్ 30% ఫొటోస్ వీడియోస్ కోసమే పోజ్ ఇచ్చేసాను. అది ఎందుకు చేశానంటే ఈవినింగ్ ఆల్రెడీ డీజే ఉంది కాబట్టి నేను 70% 30% అలా చేశాను. ఎందుకంటే రెస్ట్ కూడా ఉండాలి. నైట్ 1:30 12 వరకు మన డ్యాన్స్ చేయాలంటే, మార్నింగ్ పూజలు నైట్ డ్యాన్స్ రెండు కవర్ చేయాలంటే స్టామినా ఉండాలి కదా మనిషికి. మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా లేదు. కాంతిమతి దేవతాయ స్వాహ, దృశ్యమతి దేవతాయ స్వాహ, కమల ప్రియ దేవతాయ స్వాహ, కమల దేవతాయ స్వాహ, కమల ప్రియ దేవతాయ స్వాహ, బ్రహ్మచర్య దేవతాయ స్వాహ, బ్రహ్మరూప దేవతాయ స్వాహ, మహాదండక దేవతాయ స్వాహ, మహాతత్కర దేవతాయ స్వాహ, మహావీర దేవతాయ స్వాహ. లాస్ట్ కి హోమం అయిపోయింది. బై ద వే మీకు ఒకటి అడగడం మర్చిపోయా, నా మరాఠీ అవుట్ఫిట్ ఎలా ఉంది? అన్నీ క్యాప్చర్ చేశాను కానీ ఒక్క డ్యాన్స్ మాత్రం క్యాప్చర్ చేయలేకపోయాను. ఐ మీన్ డే 1 నుంచి డే 10th మిడిల్ డే ఒక డే డ్యాన్స్ అయింది, అది క్యాప్చర్ చేయలేకపోయాను. మా ఒడిస్సా సంబల్పూరిలోనే డ్యాన్స్ చేశారు కానీ మళ్ళీ అప్లోడ్ చేస్తే కాపీ రైట్స్ వచ్చేస్తాయని సాంగ్ అప్లోడ్ చేయలేకపోతున్నా. పూజలన్నీ అయిపోయిన తర్వాత నాకు ఆకలి వేస్తుంది, ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి ఇలా దొంగతనం చేశాను. ఆ దొంగతనం వీడియో చూడాలంటే నా షార్ట్స్లోని చూసేయండి. ఇప్పుడు మా హోమం డే అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్, ఇది ఈవినింగ్ టైం, విసర్జన్ టైం. ఇప్పుడు మా దేవుడిని గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఈ డే 1 నుంచి డే 10th వరకు మేము ఎంటర్టైన్మెంట్ చేసాం, పూజలు చేసాం, అన్నీ చేసాం. ఇప్పుడు రేపటి నుంచి మాతో దేవుడు ఉన్నాడంటే మాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెల్కమింగ్ చేస్తామని హ్యాపీగా మేము మా దేవుడిని పంపించేసాం. మీ విసర్జన్ ఎలా అయిందో కామెంట్లో చెప్పండి. హాయ్ రా, హాయ్ సమీరా, హాయ్ హాయ్ మామా, హాయ్ చంటి, హాయ్ 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 హాయ్. అబ్బా సత్రే ఇప్పుడు దేవుడిని అలా ఊరేగించాలి కాబట్టి అలా హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాం. నాకు ఇది చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది. ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, డీజే ఆల్రెడీ, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మళ్ళీ కాపీరైట్స్ ఎక్కడ పడిపోతాయని. ఇది అయిపోయిన తర్వాత ఇంకా డీజేతో మామూలుగా ఉండదు. నేనైతే ఫస్ట్ మా స్ట్రీట్లో స్లోగా డ్యాన్స్ చేస్తాను, నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్తేనే కొంచెం హైట్ ఇస్తాను, ఎందుకంటే స్టామినా ఉండాలి కదా. ఇక్కడ నుంచి అలాగ ఎక్కువ చేసేస్తే అక్కడికి వెళ్ళాక
మరి స్టామినా ఉండదని డ్యాన్స్ చేసింది తక్కువ, ప్రసాదాలు తినిందే ఎక్కువ. ఇదే లాస్ట్ డే కాబట్టి డ్యాన్స్తో పాటు ప్రసాదాలు కూడా తినేసాను. ఎందుకంటే రేపటి నుంచి డ్యాన్స్ ఉండదు, ప్రసాదం ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఎవరిదైనా పెళ్ళి అయితే అప్పుడు డ్యాన్స్ చేయొచ్చు. కానీ ఇలాంటి పండగలు రావు కదా, ఎప్పుడో ఇయర్లీ వన్స్ వస్తాయి, అప్పుడే ఎంజాయ్మెంట్ చేసేయాలి. ఎలా అనిపించింది మా విసర్జన హోమం డే? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఉంటాం మరి, చలో.